హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఉసిరికాయ పచ్చడి ట్రై చేశాను. నాకు ఒక సామెత గుర్తొస్తుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు కదా. అలాగే సీజన్ ఉన్నప్పుడే ఆ సీజన్లో దొరికే వాటితోటి మనం ఏమేం చేసుకోవచ్చో అవన్నీ చేసుకోవాలి. మళ్ళీ సీజన్ అయిపోతే దొరకవు కదా. అందుకే ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కాబట్టి ఉసిరికాయలతో ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఒకటే ఉసిరికాయ పచ్చడి. సో అదే ట్రై చేశాను. ముందైతే ఉసిరికాయని కత్తితో కట్ చేయడానికి ట్రై చేశాను, కానీ అస్సలు అవ్వలేదు. ఇంకా ఇది అయ్యే పండ్ల లేదని లోపల ఎక్కడో దాచిపెట్టున్న ఇల్లిపీటను తీసుకొచ్చి కట్ చేయడానికి ట్రై చేశాను. ఆల్మోస్ట్ ఒక కుస్తీ పోటీలాగే నడిచింది, బట్ ఫైనల్గా కట్ చేశాను. అవి కట్ చేసిన తర్వాత వెల్లుల్లిని పొట్టు తీసి అవి కచ్చా పచ్చాగా దంచి సైడ్కి పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని 1.5 స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అది చల్లారనివ్వాలి కాబట్టి సైడ్కి పెట్టేశాను. ఇప్పుడు అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే అవి కుక్ అయితే ఓకే, లేదంటే ఇంకో 5 మినిట్స్ పెట్టుకోవాలి. సో నాకు 5 to 7 మినిట్స్ పట్టింది అవి కుక్ అవ్వడానికి. చూసారు కదా, అవి మంచిగా కుక్ అయ్యాయి. సో అవి సైడ్కి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అవి ఈ నూనెని చల్లారనివ్వాలి. ఇది చల్లారిచ్చే టైంలో ఇందాక వేయించి పెట్టుకున్న మెంతులు అండ్ ఆవాలతో పొడి చేసుకున్నాను. అండ్ ఇది చల్లారిన తర్వాత దీంట్లో 1/2 కప్ కారం, 1/2 కప్ సాల్ట్ అండ్ 1 స్పూన్ ఇది 1 స్పూన్ అది పౌడర్ వేసేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు అండ్ ఇంకొన్ని ఎల్లుల్లి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ నాకు ఎందుకో ఆయిల్ తక్కువైంది అనిపించి సపరేట్గా ఇంకొంచెం ఆయిల్ వేడి చేసి మళ్ళీ కలిపాను. అండ్ దెన్ ఇట్స్ రెడీ. అండ్ పచ్చళ్ళు అన్నాక పచ్చళ్ళు కలిపిన గిన్నెలో అన్నం కలుపుకొని తినకపోతే ఎలా? సో అదే గిన్నెలో కలుపుకొని తిన్నాను. ఇట్స్ యమ్మీ.